హలో అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఎండ పొద్దు ఇలా వైట్గా ఉంటే ఆ రోజు ఖచ్చితంగా వర్షం వస్తుందంట. నేను కొత్తగా తెలుసుకున్నాను ఈ విషయాన్ని. కార్తీక మాసం మొదలైంది కాబట్టి పూజలు కూడా మొదలైపోయాయి అన్నమాట. మార్నింగ్ నేను చేస్తే ఈవినింగ్ మా హస్బెండ్ అయితే చేస్తారు. మార్నింగ్ కొంచెం సేపు అయినా టీ తాగాలనిపిస్తుంది. ఎక్కువ చలికాలంలో అనిపిస్తుంది నాకెందుకో. ఇంకా నైట్ తోమిన అంట్లు పగలు సర్దుకుంటాను అనమాట. నైట్ కంపల్సరీ తోమేస్తాను, ఎందుకంటే మార్నింగ్ హెయిర్ హడావిడి లేకుండా ఉంటుందని చెప్పేసి నైట్ అయితే తోమేస్తా. హాలిడేస్ వస్తే తప్పితే. ఇప్పుడు తాగిన టీ గిన్నెలు అవి ఉంటాయి కదా, అవన్నీ సర్దుకొని ఆ డ్రమ్లో వేసేసుకుంటాను. నాకు కొంచెం గందరగోళం ఉండకుండా ఉంటుందని. గ్యాస్ స్టవ్ నైట్ తుడిచినా సరే నేను మార్నింగ్ పగలు తుడుచుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పైనుంచి పిల్లి దిగుద్ది అనమాట. కొంచెం రేకు పక్కకుంది, అందువల్ల పైనుంచి పిల్లి దిగుద్ది. అది ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ మీద అడుగులు వేసుకుంటూ వెళ్తుంది. మార్నింగ్ లేచి చూసేపాటికి దాని మీద మచ్చలు ఉంటాయి అనమాట. అందుకని తుడుచుకోవాల్సి వస్తుంది. ఇంక ఇంట్లోకి అయితే పాలు తీసుకోలేదన్నమాట, సో తీసుకుంటున్నాను. నైట్ బీరకాయలు తెచ్చారనమాట. ఊళ్ళో అమ్ముతున్నారంటే కేజీ తీసుకొచ్చారు. బీరకాయ కర్రీ చేస్తున్నాను. చెప్పాను కదా, అందరికీ ఒకసారి చేసేస్తాను. అంజు క్యారేజ్ అలా సపరేట్ ఏమి ఉండదు, మేమేం తింటాదే అని చెప్పాను కదా. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, ఆనియన్ చాపరు. నేను ఎలక్ట్రిక్ది తీసుకుందాం అనుకున్నాను ఫస్ట్. కాస్ట్ ఎక్కువైనా కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందిలే అని చెప్పేసి. ఇది మా తోటకోళ్ళు తీసుకుందనమాట. తను యూజ్ చేసినది ఒక 3 months దాకా. బాగానే వర్క్ అవుతుంది, తొందరగానే చాప్ అవుతుంది. అంతకుముందు నేను ఎలాస్టిక్ది ఉంటుంది కదా, అదైతే తీసుకున్నాను. అది 4 రోజులకే పోయిందనమాట, ఎందుకంటే బాగా సాగిపోయింది. తర్వాత ఇది చెప్పాను కదా, మా తోటకోళ్ళు ఇది యూజ్ చేసింది, బాగుందని చెప్పేసి నేను కూడా ఒకటి ఆర్డర్ పెట్టాను. దీని కాస్ట్ కూడా తక్కువే, 190 రూపీస్. దీనివల్ల నాకు కళ్ళు మంటలు అవి ఏం లేకుండా బాగానే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట స్కూల్కి వెళ్ళే టైంకి. ఆనియన్స్ కూడా బాగానే చాప్ అయిపోతున్నాయి అనమాట, చిన్న చిన్న ముక్కల కింద. కాకపోతే నాకున్న బలానికి నేను గట్టిగా ప్రెస్ చేయలేక కూర్చుని ప్రెస్ చేస్తానమాట. మామూలుగా నుంచుని ప్రెస్ చేయాలంటే నా బలం సరిపోదు, నాకు చేతులు నొప్పి వస్తాయి. అందుకని కూర్చుని అయితే గట్టిగా నొక్కుతూ ఉంటాను. బీరకాయలు అయితే చాలా బాగున్నాయి. నా చెయ్యి అంత బాగా ఉన్నాయన్నమాట, నా చేతి కన్నా కొంచెం ఎక్కువే ఉన్నాయి. బీరకాయలు తీసినట్టు వేరే చోట పెట్టకుండా పాలు పెట్టి పాల మీద ప్లేట్ మీద పెట్టాను అనమాట. పాలు పొంగకుండా ఉంటాయా, పొంగిపోయి. నాకు ఇదో డబుల్ పని అనమాట. మళ్ళీను మార్నింగ్ మనకున్న కంగారులో ఇది ఎక్స్ట్రా పని అనమాట, ఇలా పాలు పొంగు పెట్టుకోవడం. ఒక బాయిలర్ అయితే తీసుకోవాలి, ఎప్పటి నుంచి అనుకుంటున్నాను తీసుకోవాలని. అదే చాలా రివ్యూస్ అయితే చూశాను, కొన్ని పాజిటివ్ అయితే ఉంది దాని మీద, కొన్ని నెగిటివ్స్ అయితే ఉన్నాయి, బాగాలేదని చెప్పేసి. చూడాలి, ట్రై చేస్తాను తీసుకోవడం అయితే. లేకపోతే ఇలా పాలు పొంగు పెట్టుకోవడం ఇబ్బంది అయిపోతుంది మార్నింగు. ఇన్ కేసు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా మిల్క్ బాయిలర్ మీ దగ్గర ఉంటే బాగుందో లేదో చెప్పండి, దాన్ని బట్టైనా నేను బాగుంటే తీసుకుంటాను ఆన్లైన్లో పర్చేస్ చేసి. ఇంకా కూర అయితే వండేస్తున్నాను అనమాట ఇక్కడ. నేను ఇంకా కూరగాయ ముక్కలు ఏదైనా ఉంటే కత్తిపీటతోనే కోస్తాను, చాకుతో నాకు అంత అలవాటు ఉండదు. కోస్తాను కానీ అంత స్పీడ్గా నేను కోయలేను. అదే కత్తిపీటకి అయితే ఫాస్ట్గా కోయగలుగుతాను. కోసిన ముక్కలు గిన్నెలో వేసేసి నీరు వచ్చేదాకా మూత పెట్టి ఉంచుతాను. ఈలోపు అంచు లేగలేదు, ఇంకా లేపుదామని వెళ్ళాను. ఈ రోజు ఏమైందంటే వీడియో ఆన్ చేశాను అనుకుని కొంతవరకు రికార్డ్ చేస్తానన్నా, మధ్యలో ఫాస్ట్ చేశాను అనమాట. నేనేమనుకున్నానంటే ఇంకా రికార్డ్ అవుతుందేమో అనుకున్నాను, కానీ మొత్తం వచ్చి చూసేపాటికి క్లిప్స్ ఉన్నాయో అవన్నీ మిస్ అయిపోయినాయి అనమాట. ఎంత పొద్దున్నే లేచినా స్కూల్కి వెళ్ళే టైంకి కంగారుగానే ఉంటుంది నాకైతే, ఎందుకంటే బస్సు 8ంటికి వచ్చేస్తుంది కదా, అందువలన అనమాట. మీకు చూడ్డానికి నేను ఒకచోటే ఉన్నాను అనిపిస్తుంది, కానీ ఈ లోపు నేను 4-5 సార్లు బయటికి లోపలికి తిరుగుతూనే ఉంటాను. ఎందుకంటే బయట పాలకు వస్తారు, చెప్పాను కదా పాలు పడతానని. మా ఆయన కొద్దిసేపు పాల దగ్గర కూర్చోండి అని అంటే, నేను చేలోకి వెళ్ళాలి, గడ్డది కొయ్యాలి కదా, పేడకల్లు తీయాలి అని చెప్పేసి అంటారు. అదే కరెక్టేలే, ఆయనకు ఉండే పని ఆయనకు ఉంటుంది, నాకు ఉండే పని నాకు ఉంటుంది. మార్నింగ్ ఎంత తొందరగా లేచినా పని ఈ టైంకి వచ్చేటప్పటికి చాలా ఇబ్బంది అయిపోయింది. నేను ఎంత గమ్ముని తొందరగా వంట చేసేసిన అంజు టైంకి వచ్చేసేటప్పటికి నేను కొంచెం లేట్గా లేకడం, ఎందుకంటే చిన్నపిల్ల కదా, లేకదు. లేపిన దగ్గర నుంచి ఇంకా హడావిడైపోయిద్ది. వెంటనే జడేయడం, తన పాలు తాగడం, స్నానం చేయించడం, టిఫిన్ తినడం, నేను క్యారేజీ కట్టుకోవడం, ఇవన్నీ నాకు బోల్డ్ అంత పని కింద ఉంటుంది అనమాట. ఒక గంటలోని ఇవన్నీ అయిపోవాలన్నట్టు ఉంటుంది, ఎందుకంటే 7ంటికి లేస్తుంది మేడం. నైట్ కూరగాయ ముక్కలు కోసేసుకుని పెట్టుకుందాం అంటే కొంతమంది అంటారు కూరగాయ ముక్కలు నైట్ కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంటారు, అప్పటికప్పుడు కోసుకొని పెట్టుకోవాలంటారు. సరే అని చెప్పేసి అప్పటికప్పుడు కోసుకొని వండేస్తాను. చెప్పాను కదా, క్లిప్ అయితే మిస్ అయిపోయింది. నేను క్యారేజీ ప్యాక్ చేయడం, తన రెడీ చేయడం ఇదంతా మిస్ అయిపోయింది. వీడియో ఫాస్ట్ చేసి ఆన్ చేయడం మర్చిపోయాను అనమాట.
ఏంటో ఈరోజు బస్సు కూడా తొందరగా వచ్చేసింది. 5 మినిట్స్ ముందే వచ్చేసింది అనమాట. జస్ట్ అలా క్యారేజ్ ప్యాక్ చేసాను, బస్సు వస్తుంది, ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళొచ్చిన తర్వాత పాల క్యాన్లు అవి తీసి లోపల పెట్టేస్తాను. ఆ పాల క్యాన్లు అవి పాల ఆటో వస్తుంది అన్నమాట, ఆయన తీసుకెళ్ళిపోతారు, మనం ఉండక్కర్లేదు. ఇంక లోపలికి వచ్చేసి కొద్దిసేపు బద్దకిస్తాను, కొద్దిసేపు పడుకుంటాను. ఎలా ఉన్నా పడుకోవాలనిపిస్తుంది ఎందుకనో, నాకైనా మీకు కూడా చెప్పండి. తర్వాత నేను అంట్లు ఇంకా కొన్ని మిగిలి ఉంటాయి కదా, అవి తోముకోవడం, చదివిన గది మళ్ళీ సర్దుకోవడం, ఊడ్చుకోవడం, బట్టలు వాషింగ్ మిషన్లో వేసి అవి జాడిచ్చి ఆరేసేస్తాను. ఇప్పటికీ నాకు పని అయినట్టు అనిపిస్తుంది. ఇక పని అయిపోయింది కూడా, ఇంకా నన్ను ఆపేవాడు లేడా అన్నట్టు ఇంకా వెళ్ళి ఫోన్ చూసుకుంటూ ఉంటాను. ఇంకా ఏదైనా వీడియో ఎడిటింగ్ ఏదైనా ఉంటే అది చేసుకుంటాను అనమాట. మార్నింగ్ ఎండ పొద్దుకి అలా ఎండ వేస్తే మధ్యాహ్నం ఖచ్చితంగా వర్షం వస్తుంది. ఇలా 3 రోజుల నుంచి జరుగుతుంది అనమాట. అందువల్ల వర్షం వస్తుందని స్కూల్ నుంచి తొందరగానే పంపించేశారు, 4కే వచ్చేసింది. తను వచ్చేసాక సాయంత్రం నూడిల్స్ చేయమన్నమాట. సో చేసుకుని ఇద్దరం కూర్చొని తింటున్నాం. ఇన్ కేస్ నా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.